ఇటువంటి పరిస్థితికి దిగజారు? సరే, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మీరు మాట్లాడినారు. మీరు అసెంబ్లీలో మాట్లాడినట్టు మరి ఇప్పుడు ఎందుకు డిప్యూటీ సీఎం అవ్వగానే సైలెంట్ అయ్యారు? నిమ్మకి నీరెత్తనట్టు ఎందుకు అలా ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. స్వయాన మీరే చెప్తారు 1:50 కాదు 1:100 అని చెప్పి. ఇప్పుడు మీరు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటలు అడిగినటువంటి క్వశ్చన్లు అన్నీ కూడా మర్చిపోతే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను. సార్, ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? వీళ్ళేమో పట్టించుకునే పరిస్థితిలో లేరు, మీ ఆరోగ్యం ఏమో క్షీణించిపోతుంది, ఇంకా దేనికోసం చేస్తూ ఉన్నారు ఇదంతా? సో ఇది ఇట్లా కొనసాగుతూ ఉంటే మీకేమైనా అయితే ఎవరు బాధ్యులు దీనికి? ప్రభుత్వం బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రభుత్వం, మేము తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళే బాధ్యత వహించాలి. ఈరోజు నేను ఎవరో కుట్రలు చేసినాను కాదు, నిన్న బీఆర్ఎస్ నా దగ్గర కూడా వచ్చిండ్రు. వాళ్ళు దీక్ష చేస్తున్నారు కాబట్టి వచ్చి కలిసింది. ఎవరెవరినక కుట్ర కాదు. డిఎస్సి వాళ్ళ చెల్ల కమిషనర్ కూడా అందరు ఇక్కడికే వచ్చారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని లాఠీ చార్జ్ చేసిండ్రు. తప్పని పరిస్థితులలో నేను కుర్చీ మీద కూర్చోబెట్టి నన్ను కిందికి తీసుకుపోయినారు. కిందికి తీసుకుపోతే అక్కడ పోలీసులతో గొడవ అయినాక ఆ రోజుకి నా బాడీ ఇంకా దిగజారిపోయింది. వాళ్ళంతా తీసుకొచ్చి ఈరోజు ఇవన్నీ మనం ఇచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడేమో అప్పుడు కొట్లాడ ప్రతిపక్ష పాత్ర మేము పోషించినాం. కాబట్టి ఈరోజు మేము చెప్పాలి విద్యార్థులకు, నిరుద్యోగులకు, వాళ్ళకు బస్సులు ఇచ్చింది ఇవన్నీ మనం ఇచ్చిన వాగ్దానాలే. ఈరోజు ఎవరు మాట్లాడతలేదు. భయంకరం ఏంటంటే 8th డే దీక్షలు చేస్తున్నా కానీ ఇవాళ దాకా మాట్లాడతలేదు. ఏ కాంగ్రెస్ పార్టీలో నేను 34 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు వచ్చి కనీసం చర్చ జరిపి వాళ్ళ న్యాయం చేస్తాను. నాకు దండం పెట్టి చెప్తున్నా, నా కాంగ్రెస్ పార్టీ ఏ పోస్ట్ వద్దు, నేను అధికార పోస్ట్ నాకు ఏదొద్దు, నేను దేనికోసం కూడా తాపత్రయపడతలేను. నేను జీవితంలో కాంగ్రెస్ పార్టీలో రాను. నేను ఖచ్చితంగా నేను ఏది కూడా మీ నామినేటెడ్ పదవి నేను అడిగా, మీ పదవిని కుర్చీ నేను అడిగా, నేను దేనికోసం అడుగుతలేను. బట్టి ఇవి ఏవైతే మీరు ఇచ్చిందో ఇవి మనం పబ్లిక్లో మేము తిరుగుతున్నాం, మేము కొట్లాడాం కాబట్టి మేము ఒకటే చెప్పేది ఏంటంటే ఆ మాట పైన మీరు ఖచ్చితంగా ఇవి నెరవేర్చాలి. డిఎస్సి వాళ్ళు మేనిఫెస్టోలో 33 పేజీల పెట్టినాం. 100 రోజులని 20,000 పోస్టులని రాసిన వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి తీసుకొని చూపించాం. కేసు పెట్టాలని మేనిఫెస్టోలో రాసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గారితో చేసిన వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళు మాట తప్పేటట్టు చేసిన కదా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు అందుకని నేను కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది 3 రోజులు నిరాహార దీక్ష చేస్తే మంత్రులు ఎమ్మెల్యేలు పోయి మాట్లాడారు. ఇవాళ నా మంత్రులు, నాతో ఉన్న నాయకులు, నాతో పనిచేసేవాళ్ళు జల్సా చచ్చిపోవాలని చెప్పేసి వదిలేశాను. పార్టీకి సస్పెండ్ ఎవరు మాట్లాడారు? సార్ ప్లీజ్, ఎంత కష్టపడ్డారు కోసం. నేను ఈరోజు బాధపడలే. నా పార్టీకి సస్పెండ్ చేసిన బాధపడలే, బయటికి తీసేసిన బాధపడలే. వీళ్ళందరూ కలిసి నన్ను ఒంటరి చేసి నన్ను తిట్టిపిస్తుండ్రు. నేను సార్ ఏడవకండి సార్ ప్లీజ్. ఒక మాట సార్, మీలాంటి సార్ నీతి నిజాయితీ కోసం పనిచేసే మీలాంటి వాళ్ళు కన్నీళ్లు పెడితే ఎవరికి కూడా మంచిది కాదు. ఒక మాట, నేను సార్ ఇంత పాట నాకు ఇచ్చిన ప్రతిఫలం చూడండి. ఒకంతో నన్ను ఎంత తిట్టిపించిండ్రు. నేను వీడు ఎవడో నాకు లేస్తే
కూర్చుంటే లేవలేడు. ఆయన కూడా ఇవాళ నిరుద్యోగ గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తా ఉంది. ఈ సన్యాసులందరూ తగిలి నిరుద్యోగం ముసుకేసుకున్నారు. వీళ్ళకు పని అయిపోయి ఇదా నాకు బహుమతి. నేను ఎప్పుడు కూడా పక్క చర్చ లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే లేవలేడు. ఆయన కూడా ఇవాళ నిరుద్యోగ గురించి మాట్లాడితే సిగ్గు అనిపిస్తా ఉంది. ఈ సన్యాసులందరూ తగిలి నిరుద్యోగం ముసుకేసుకున్నారు. వీళ్ళకు పని అయిపోయి ఇంత భయంకరంగా నేను ప్రాణాలు తెగించి కొట్టాను సార్. ప్లీజ్ మీరు ఫస్ట్ ఏడవకండి. నా పార్టీని తల మీద సాగు పెట్టుకొని కొట్టాను నేను. ఎక్కడ చచ్చిపోతానో తెలియకుండా నేను గత ప్రభుత్వం కొట్లాడితే వాడెవడో తెలియదు ఒక కుక్కకు వెళ్ళ కండువా వేసి నన్ను తిట్టిపించే పరిస్థితికి తీసుకొని వచ్చాను. నన్ను ఇవాళకి ఎవరికి మాట్లాడలేదు. నన్ను ఎవరు పార్టీలకు అతీతంగా మిమ్మల్ని గౌరవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే ఇంట్లో కొన్ని వందల సార్లు అరెస్ట్ అయింది. ఇలాంటి కోట్లలో తిరుగుతున్నా, పోలీస్ స్టేషన్లో తిరుగుతున్న కేసుల్లో. ఇవాళ నా ప్రభుత్వం వచ్చి నేను తీసుకొచ్చిన ప్రభుత్వంలో నన్ను నిర్బంధం చేసి నన్ను నాన్న మాటలు అనుకుంటా నన్ను రవి గారు తెలంగాణ సమాజం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ అయినాక ఆయన కానికి నేను కష్టపడ్డాను. అని అయినాక నన్ను ఏఐసిసి మెంబర్ తీసేసి నేను ఏడవలే ఎప్పుడు బాధపడలేదు. జనరల్ సెక్రటరీ తీసేసి నేను ఎప్పుడు బాధపడలేదు. 5-6 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా నేను పనిచేసినాను. అవి తీసేసి నేను ఎప్పుడు బాధపడలేదు. పైన చూడ రాహుల్ గాంధీతో పనిచేసిన, అది తమిళనాడు ఇన్ఛార్జ్గా పనిచేసిన, నేను గుజరాత్ ఇన్ఛార్జ్గా చేసిన. 5 సీట్లు నాకు ఇస్తే 4 సీట్లు నేను గుజరాత్లో గెలిపించిన 2015లో. అట్లా నేను ప్రతి దగ్గర నేను కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అయ్యి నేను పనిచేసినటువంటి వ్యక్తిని నా సస్పెండ్ నేను ఎప్పుడు బాధపడలేదు. కానీ ఈరోజు రాత్రి ఆడోళ్ళు నా దగ్గరకు వచ్చి అన్న మాకు సహాయం చేయాలి, మా కోసం నిలబడన్న, నీకేమన్నా చెప్తే మాకెవరి దిక్కు మాట్లాడుతారని నా ఆస్మా అమ్మాయి మన గురుకుల్ పోస్ట్ అమ్మాయి ఫోన్ చేసి అన్న నీకేమన్నా అయితే ఎవరు మాట్లాడతారన్న, నువ్వు లే అన్న నీకేమన్నా కావాలని చూస్తున్నా అని బిడ్డ ఫోన్ చేసి ఏడుచుకుంటే చెప్పింది. మైనార్టీ చాలామంది బయట వాళ్ళకు ఉన్నది. రాత్రి 2 గంటలకు ధర్నాలు, 3 గంటలకు ధర్నాలు. రాజకీయాలు సపోర్ట్ ఎవరైనా చేస్తారు, కానీ వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు చేయించారు. సార్ ఇది మాటికి బీఆర్ఎస్ వాళ్ళు చేశారు అని చెప్పి రకరకాల ట్రోల్ చేస్తున్నారు, బుడిదలే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు చేయిస్తే ఒక్కరితో ఇద్దరితో చేస్తారు, కానీ అందరు రోడ్ల మీద తిరుగుతున్నారు కదా. అంతటా అన్నిటికీ ఇక్కడికెళ్ళి చేసి పండి, ఇక్కడికెళ్ళి ఈడ కూర్చొని మేము మాట్లాడి మొన్న పాప వాళ్ళని చెప్తే పాప బిడ్డ పోయి కొట్లాడి వాళ్ళ బతుకు కోసం కొట్లాడి వాళ్ళు ఆ ఫోటో కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ బస్సులలో తిరిగారు. ఈరోజు మీరు మాట్లాడకుంటే బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి ప్రతిపక్షం దగ్గరికి పోతారు కదా సపోర్ట్. ఆమెను శంకిని అని తిట్టి, ఒక ఆడిబిడ్డను శంకిని అని తిట్టొచ్చా? నేనేమో కూర్చుంటే లేవని కూర్చున్నాడు. ఈరోజు అధికారంలో తీసుకొని వచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళు ఆర్టీఐ యాక్ట్లేసి ఏ యాక్ట్లేసి మీరే కదా సార్ అన్ని స్కాములు బయట పెట్టింది. దాదాపు 150 పేజీల 200 పేజీలు ఉంది, 179 పేజీలు ఉన్న పుస్తకం. అంటే అన్ని స్కామ్స్ మీరు సిబిఐకి, ఈడీకి, మరి మీరు కాలు చేతులు పనిచేయనోడే కదా ఇవన్నీ కూడా చేసింది. తెల్లారికైనా వీళ్ళ కోసం పనిచేసి స్టార్ట్ చేసిన శౌర్య బాబు ఇంకా చాలా మంది ఉన్నారు. రాణిస్తారు కదనే ఒక ఇవాళ ఎంత కమిట్మెంట్తో ఉన్నారు. ఇవాళ నా బాధ అంతా నా కోసం కాదు, నేను చెప్తున్నా కానీ రాసిస్తా. కానీ ఈరోజు మనం మాట ఇచ్చినాం, ఆ మాట పైన మనం ఉండాలి, ఆ మాట పైన మనం నిలబడాలి. ఖచ్చితంగా ఈ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయాలి. నేను నన్ను రేపు నాకేమన్నా అయినా దాని పూర్తి బాధ్యత పార్టీ భయించాల్సి వస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి నా జీవితం ఇచ్చిన, నేను ఇచ్చిన జీవితం ఎవరి అసలు అడ్డమైన వాళ్ళతో నా తండ్రి తెచ్చి నేను బరువు చూసుకుంటా, రోజు బరువు చూసుకుంటా. నేను దీక్ష కూర్చున్నాను, ఇంట్లో కూర్చొని తిని ఇట్లా వంటుంటాను కూడా మా వాళ్ళు అంటారు. నా కమిట్మెంట్ నిజంగా తిని పడుకుంటే మీరు పరిస్థితిలో ఉంటారా? నా కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ తెలియదా, నా కమిట్మెంట్ రాహుల్ గాంధీ తెలియదా, నా కమిట్మెంట్ రేవంత్ రెడ్డి తెలియదా, నా కమిట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా నేను ఎన్నోసార్లు పిలుచుకోమంటా. ఏ రోజైనా నన్ను ఒక మాట అనలేదు, కనీసం షోకాస్ నోటీస్ కూడా ఇవ్వాలి. ఏదేమంటున్నా నన్ను వ్యక్తిగతంగా ఏమన్నానండి. కానీ ఈరోజు
ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా నా మీద కానీ నిరుద్యోగుల మీద కానీ సింధు మీద కానీ శౌర్య మీద కానీ జనార్దన్ మీద కానీ జనార్దన్ అయితే మెడల్ పట్టి పిసికి సంపనికి పోయిన గాంధీ హాస్పిటల్ బలమూరు అనుచరులు నేను పోయి ఆపిన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది ఎంత భయంకరం నేను ఇట్లా కాంగ్రెస్ పార్టీ సొంటి అవుతుందని నేను అనుకోవడం వాళ్ళే నాశనం చేసినట్టు వాళ్ళకంటే అధ్వానంగా వీళ్ళు చేసిండ్రు పోయిన వాళ్ళు నాశనం చేసిండ్రు ఇస్తలేరా అంటే అంతకన్నా ఘోరంగా చేస్తున్నారు వీళ్ళకి వస్తే వీళ్ళకి నౌకర్లు వస్తే ప్రభావం నేను అనుకున్నాను అందుకనే నేను మాట ఏమన్నా అన్నా సరే కదా సస్పెండ్ అప్పీల్ కూడా చేయను ఢిల్లీకి పోతే 2 నిమిషాల్లో రివోక్ అవుతాను నాకేం అవసరం లేదు న్యాయమైన డిమాండ్ చేయాలి ఖచ్చితంగా సార్ మిమ్మల్ని ఎక్కువ మాట్లాడించే పరిస్థితిలో కూడా లేము కానీ ఒక ప్రశ్న అడుగుతాను సార్ ఇప్పుడు ఇంత జరుగుతోంది తెలంగాణలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ పట్టించుకోరు ఎందుకంటే యూత్ డిక్లరేషన్ సభ పెట్టి సరూర్ నగర్ సాక్షిగా ప్రియాంక గాంధీ ఇదే నిరుద్యోగ భృతి గురించి కావచ్చు వీటన్నిటి గురించి కావచ్చు మాట్లాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా రోడ్డుకెక్కిర్రు కానీ రాహుల్ గాంధీ పట్టించుకోరు ఇప్పుడు మీకు రాహుల్ గాంధీ క్లోజ్ ఓఐసిసితో పనిచేసినారు మీరు సో మీరు ఇటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు కానీ వాళ్ళన్న పట్టించుకోవాలి కదా మధ్యవర్తులు ఆమె దాకా వార్తలు పోకుండా అందరు పైసలు తీసుకున్నారు ఏం లేదు వాళ్ళ దాకా ఎవరైతే తీసుకుపోవన్నా అది తీసుకుపోకుండా అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఆడుతుంటారు అది జరుగుతుంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ దాకా పోతలే వార్తలు మధ్యలో డబ్బులు ఇలా దీపాదాస్ నుంచి ఉంది ఏం చేస్తుందని ఎందుకున్నది ఇక్కడ ఇంత పెద్ద జరుగుతూ ఉంటే కాబట్టి శౌర్య మాట్లాడుతూ శౌర్య పనిచేసాను కాంగ్రెస్ సార్ లాస్ట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లే నిరుద్యోగుల్ని కూడా గాలికి వదిలేసారు మీరేమో 8వ రోజు దాకా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు లైవ్లో యాక్చువల్గా చూస్తున్న వాళ్ళ మాట్లాడే అడ్డమైన విధవాళ్ళు ఏమైనా మాట్లాడతారు కావచ్చు మీరు ఫేస్ చూసినా ఆయన చూస్తే క్లియర్గా తెలిసిపోతుంది ఆయన పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా చాలా సిన్సియర్గా చేస్తూ ఉన్నాడు ఎన్నెన్నో పదవులు వేరే పార్టీ వాళ్ళు పిలిస్తే కూడా ఎడమకాలతో తన్నేసిండు అవసరం లేదు మీ పదవులు అని చెప్పి ప్రజల కోసం ఇష్యూస్ కోసం కొట్లాడుతూ ఉన్నాడు సో 8వ రోజు దీక్ష చేస్తూ ఉన్నాడు మాట్లాడే వాళ్ళు ఎవడో మాట్లాడే మీరు పట్టించుకోవాల్సినటువంటి పని లేదు సార్ కానీ మీలాంటి ఒక ప్రశ్నించే గొంతుక మీలాంటి ఇష్యూస్ కోసం మాట్లాడే వాళ్ళు సమాజానికి అవసరం కాంగ్రెస్ పార్టీ పట్టించుకోము జడ్సన్ ఏం చేస్తే చేసుకొని అని చెప్పి వాళ్ళు వివరిస్తున్నప్పుడు మీరు ఇలాగే ఉంటే ఇప్పటికే మీ ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది దినదిన గంటంగా నడుస్తూ ఉన్నది చాలా నీరసంగా ఉన్నారు మీ పరిస్థితి ఏంది మీరు ఇట్లనే మొండి పట్టు పడితే మీ పరిస్థితి ఏంది అంటున్నాను నేను ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కూర్చుంటారు పార్టీ కాంగ్రెస్ పార్టీ నా జీవితమే ఇచ్చిన నా యవ్వనం ఇచ్చిన నా లైఫే ఇచ్చిన సరే ఈ ప్రాణం ఉంది అది కూడా కావాలని కోరుకుంటున్నాను కోరుకోవాలి అలా నా ప్రాణం కావాలి కావచ్చు కానీ చాలా బాధ అనిపిస్తోంది ఎందుకంటే ఇప్పటి వరకు జడ్సన్ సార్ ఏదైనా ధైర్యంగా ఎదుర్కొన్నారు ఒంటరి పోరాటం చేసిండు పార్టీ సపోర్ట్ ఉన్నప్పుడు ఒంటరిగానే ఉన్నాడు పార్టీ లేనప్పుడు ఒంటరిగానే ఉన్నాడు అటువంటి వ్యక్తితో కూడా ఈరోజు కన్నీళ్లు పెట్టించి చూసిరా ఇక మీ కర్మ డెఫినెట్గా మీ వెనకాల పడుతూనే ఉంటుంది అంటే ప్రజా సమస్యల కోసం కొట్లాడిన వాళ్ళు అప్పుడు ప్రశ్నించిండు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశ్నించిండు ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు సో ఈయన ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకే బాగా తెలుసు పెద్ద పెద్ద లీడర్స్ అందరికీ కూడా బాగా తెలుసు సో ఇటువంటి పర్సన్తో కూడా మీరు కన్నీళ్లు పెట్టి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మీరు చెప్పండి